రాష్ట్రంలో వడ్లు కొనే దిక్కు లేకుండా పోయిందని ఖమ్మం జిల్లా వైరా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15 రోజులుగా వైరా మార్కెట్ యార్డులో వడ్లు పోసి ప్రభుత్వం కొంటుందని ఎదురు చూస్తున్నామని చెబుతున్నారు. వైరా మార్కెట్ యార్డులో ధాన్యం రాచుల నుంచి రైతులు బకెట్లతో నీళ్లు ఎత్తిపోసుకోవడం కలిచివేస్తోంది. ఇదెక్కడ ప్రభుత్వం? ఇంత దారుణంగా రైతులను ఇబ్బందులు పెడతారా అంటూ మండిపడుతున్నారు. యథావిధిగా తడిసిన ధాన్యాన్ని కూడా ధర చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ మార్కెట్లో ఇంతవరకు ఒక లోడు కొన్న పాపాన పోలేదు. ప్రతిరోజు ప్రతి 2 రోజులకు ఒకసారి వర్షం వచ్చి తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది. ఊరి ధాన్యం తడిచిపోవడం, రోజు కుప్పలు వేయటం, పరదాలు కాబట్టి ఎన్ని పరదాలు కప్పినా కానీ ఈ గాలి దుమ్ముకి పట్టాలు లేచిపోయి ధాన్యం మొత్తం తడిచిపోతుంది. కానీ కనీసం ఈ ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు. ఒడ్లు కొనుగోలు విషయంలో బాగా తాత్సారం చేస్తుంది. మార్కెట్ కనీసం వ్యవసాయ మార్కెట్లోనే కొనేటటువంటి దిక్కు లేదు ఈ ప్రభుత్వం. ఖచ్చితంగా ఈ ఉదాహరణ వైఖరిని ఖచ్చితంగా ప్రభుత్వం పట్టించుకొని తక్షణమే ఈ వడ్లన్నింటినీ కొనుగోలు చేయాలి. రైతులు తీవ్రంగా నష్టపోకుండా ఇప్పటికైనా నష్ట నివారణ చర్యలు చేపట్టాలి ప్రభుత్వం. కొనే దిక్కు లేదు మాకు. 3 రోజుల నుంచి బతిలాడినా కాటా వేసేవాళ్ళు లేరు, మమ్మల్ని మంది ఇచ్చేవాళ్ళు లేరు. మేమేమని మాట్లాడుతున్నారు వాళ్ళు. తడిచి ఎట్టయింది రాళ్ళు మోనొచ్చి రాత్రి తెల్లారి నిద్ర కాసుకుంటే అట్నే ఉన్నాం, కానీ సుఖం లేదు. ఆగల పట్టాలు ఎన్ని వేసినాం. ఇక మా బాధ ఇక ఎవరు ఆలకిస్తారు, ఎవరు ఆలకిచ్చేవాళ్ళు లేరు. ఇక మేము